పేరు నాని గారు నేను మాట్లాడతా 45 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు నాకు వాళ్ళు చేసి వీళ్ళు చేసి అని భుజాల మీద ఎత్తి బీజేపీ పార్టీని మోస్తాన్న వ్యక్తి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎందుకు పెట్రోల్ డీజిల్ తెచ్చుకోలేకపోతే మన రాష్ట్రంలో ఎందుకు లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే మన రాష్ట్రం ఒక్క రాష్ట్రంలో సమస్య ఉందంటారు, పెట్రోల్ డీజిల్ వ్యవహారంలో దేశం మొత్తం ఉందో ప్రపంచవ్యాప్తంగా ఉందంటారు. డీజిల్ పెట్రోల్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటిది. అదేవిధంగా ఈరోజు పరిస్థితి మరి యుద్ధం జరుగుతూ ఉంది ఒక పక్కన. ఇవాళ పరిస్థితులన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ పేరు నాని ఏదో డీజిల్ పెట్రోల్ గురించి 40 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి సరిగ్గా పట్టించుకోలేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి లాగా ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. ఆయన యుద్ధం మొదలైన దగ్గర నుంచి కూడా మొత్తం డీజిల్ పెట్రోల్ మీద ప్రతిరోజు ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఆరా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రివ్యూ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ ఆయిల్ కంపెనీలు కూడా కొన్ని నిర్ణయాలు చేర్పులు మార్పులు చేయడం వల్ల కొంత ఇబ్బంది వచ్చింది. వచ్చినప్పటికీ కూడా ఆయన వెంటనే స్పందించి తక్షణమే దాన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమంలో ఉండారు. అనుభవం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ ఆలోచించి పరిపాలన చేస్తా ఉన్నాడు. మీకులాగా దోపిడీ దొంగలు కాదు మేము, మీకులాగా 5 సంవత్సరాలు అధికారం ఇస్తే అన్నీ మర్చిపోయి గాలికి వదిలేసి ఇవాళ మీ మంత్రులు ఎవరైనా ఒక్కడైనా సరిగ్గా ఏదైనా మాట్లాడగలిగారు ఆ రోజున? ఇవాళ ఆయిల్ అనేది ప్రపంచం మొత్తం కూడా డీజిల్ కానీ పెట్రోల్ కానీ అన్ని చోట్ల ఇబ్బంది ఉంది. ఇక్కడ కూడా కొంతవరకు ఇబ్బంది ఉంది. ఇక్కడ ఈ రోజు వరకు కూడా చాలా ఒక క్రమశిక్షణతో చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉండబట్టి వాళ్ళ వరకు ఎక్కడ మాట లేకుండా లాక్కొచ్చారు. ఇన్ని రోజులు బట్టి ఎంతో జరుగుతున్నా ఈరోజు కూడా దాన్ని పూర్తి స్థాయిలో చేస్తారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతలో ఎక్కడ చేయని విధంగా ఇక్కడ చేస్తాం. తర్వాత ఏదో కేంద్రంతో యుద్ధం చేయాలంటే అవసరం వచ్చినప్పుడు చేస్తాం. మీకులాగా కేంద్ర ప్రభుత్వం దగ్గర కేసుల కోసం లేకపోతే కేసుల మాఫీ కోసం జైల్లోకి వెళ్తామని భయపడు మేమేం కూర్చోలా. సమయం వచ్చినప్పుడు మేము యుద్ధం చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఇవాళ యుద్ధం చేసే సమయం కాదు ఇది. ఇది ఒక పక్కన ఇబ్బంది ఉంది, ఇబ్బందిని సరిచేయాలి. అనుభవంతో దాన్ని ఇబ్బంది లేకుండా చేయాలి. మొన్నటి వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. నిన్న ఇబ్బంది వచ్చింది, వెంటనే దాన్ని చక్కదిద్దే చర్యలు చేపట్టారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారు. కానీ అక్కడ శాంతం మరి ఏదైతే దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు వీటిని కూడా మనం ముందుకు తీసుకెళ్తా ఉండాలా. వారి యొక్క సహకారాన్ని తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. మేము వాళ్ళతో భాగస్వామ్యం కాబట్టి మాకు అది ఇంకా అడ్వాంటేజ్. కాబట్టి మీరెవరితోనో చెప్పించుకునేటువంటి పరిస్థితులు లేవు. అంటే మనం చూసుకుంటే యాక్చువల్గా పేర్నాని గారు ఇంకో మాట కూడా అంటున్నారు. మంత్రులు ఏదైతే సింగపూర్ వెళ్ళిన దాని మీద కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఎలా చూడుతుంటారు అంటే గంజాయి ఎక్కడ అమ్ముకోవడానికి, డ్రగ్స్ అమ్ముకోవడానికి వెళ్తున్నారు అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు గంజాయి డ్రగ్స్ అమ్మింది వాళ్లే. వైసీపీ వచ్చిన తర్వాత ఎక్కువ అయిపోయినాయి. దాన్ని ఈరోజు కట్టడి చేశాం. ఎందుకంటే వాళ్ళకేంటంటే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి పేర్నాని అయిపోయాడు. ఎందుకంటే నాకు రాజకీయాలు వద్దన్నటువంటి వ్యక్తి, వద్దన్న వ్యక్తి ఇవాళ మళ్ళీ మాట్లాడుతున్నాడంటే ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఏదో జగన్మోహన్ రెడ్డి ఏమన్నా దయదలిసి మళ్ళీ నాకేదన్నా ఇస్తాడేమోనో, లేకపోతే వాళ్ళ కొడుకు సీట్ ఇస్తాడనో మరి ఏదో ఉంటుంది ఆయనకి. అంత మాత్రాన నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడు, ఏదైనా ఉంటే తప్పు లేదు. ఇది ఏదైనా మాట్లాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా ఊరుకోం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఆయన కనపట్టలేదుగా. నిజంగా ఆయన కూడాను ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? కొన్ని అధికారంలో ఉండగా కనపడ్డాడా ప్రజలకి? నేను అడుగుతా ఉన్నాను. అధికారంలో ఉండగా ఏ రోజైనా ప్రజల్లోకి స్వేచ్ఛగా వచ్చాడా? మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్లు నరకాలి, ఎక్కడికి వెళ్తే అక్కడ పరదాలు కట్టాలి. మీరు కూడా మాట్లాడితే ఎట్లా ఉంది? దొంగలు వెళ్ళినట్టు వెళ్ళారు మీరు. 5 ఏళ్ళు భయపడ్డారు. మీరు ఎందుకు భయపడ్డారు? మీరు చేసేదంత దొంగతనం కాబట్టి భయపడ్డారు. ఈరోజు మాకేం అలాంటి భయం లేదు. లోకేష్ గారు చక్కగా బ్రహ్మాండంగా రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉన్నాడు. విద్యావ్యవస్థను మెరుగుపరుస్తున్నాడు. చదువుకున్న బిడ్డల కోసం పోరాటం చేస్తా ఉన్నాడు. మరి ఇంకో పక్కన చూసుకుంటే బీసీ గర్జన అని చెప్పి వైసీపీ పార్టీలో నేను మీటింగ్ పెడితే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిగా మాట్లాడుతున్నారు. బీసీలకి వెన్నుముక్క లాగా చేసి దేశానికి వెన్నుముక్క లాంటి
నాకు నిలబెట్టిన పార్టీ వైసీపీ పార్టీ బీసీలకు అండగా ఉంటున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఎలా చూడుతుంటారు? మరి ఆయన గతంలో చేసిన, ఆయన జిల్లాలో చేసిన వ్యవహారం కానీ, గతంలో జరిగిన హత్యలు కానీ దాన్ని ఎలా చూడుతుంటారు? ఇక్కడ బీసీలకి స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీఆర్ గారు 20% ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 35% ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 10% రిజర్వేషన్ పోయింది. 16,000 పైచిలుకు పదవులు పోయినాయి. ఆయన బీసీల గురించి మాట్లాడితే ఎట్లా? 1,00,000 కోట్ల నిధులు దోపిడీ చేశారు, దారి మళ్ళిచ్చారు. మీరు బీసీల గురించి మాట్లాడితే ఎట్లా? ఒక బీసీ కార్పొరేషన్ ద్వారా ఎవరికైనా ఒక్క రుణం ఇచ్చారా అని మేము అడుగుతా ఉన్నాం. లేదే, మీరు ఏం చేయలేదే కదా, ఇంకెందుకు మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారు? బీసీల్లో ఎంతోమందిని చంపేశారు. అమర్నాథ్ గౌడ్ బిడ్డ, చిన్న బిడ్డ పరామర్శించారా మీరు వెళ్ళి? మీ ముఖ్యమంత్రి వెళ్ళాడా? మీ ముఖ్యమంత్రి ఇంటి పక్కన జరిగింది, వెళ్ళాడా? లేదే. అదేవిధంగా తోట చంద్రయ్యని నడి రోడ్డు మీద మీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు మరి నడి రోడ్డు మీద నరికి, అంటే జై జగన్ అనమంటే జై చంద్రబాబు అన్నందుకు కోణి కోసినట్టు పోశారు. వాళ్ళకి మీరు పదవులు ఇచ్చారే. అదేవిధంగా బొద్దా వెంకన్న గారు, మరి అదేవిధంగా బోండా ఉమా గారు పారా కిషోర్ మీద దాడి చేస్తే అతనికి చైర్మన్ ఇచ్చారే మీరు. మీరు దాడులు చేసిన అంతకుముందు చైర్మన్ చేశారు, దాడులు చేసిన వాళ్ళకి పదవులు ఇచ్చారు. ఇవాళ మీరు మాట్లాడితే ఎట్లా? మీరు మాట్లాడితే బీసీల గురించి ఎట్లా? మరి దాదాపుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఇన్ఛార్జీలుగా పార్టీ తరపున మీరు పెడితే మొత్తం మీరు ఒకే సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి మొత్తం అప్పు చెప్పారు. ఇంకో కులం అతను వేరే ఎస్సీ బీసీలు ఎవరు లేరే. అదేవిధంగా మీరు ఏ రోజైనా సరే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ మరి కార్పొరేషన్లు అన్నీ కూడా రెడ్డిస్కే ఇచ్చారు, మీ కులానికి ఇచ్చుకున్నారు. వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు కదా. ఈరోజు మేము అందరికి ఇచ్చాం. అనేక కార్పొరేషన్లు, ముఖ్యమైన కార్పొరేషన్లు, ఇవాళ ఆర్టీసీ ఉంది, కొనకళ్ళ నారాయణరావు గారికి ఇచ్చాం. మీరు ఉన్నన్నాళ్ళు రెడ్డిలకే ఇచ్చారు. అదేవిధంగా ఇవాళ హౌసింగ్ కానివ్వండి, అనేక కార్పొరేషన్లు ఇవాళ మేము బీసీలకు ఇచ్చాం, ఎస్సీలకు ఇచ్చాం, దళితులకు ఇచ్చాం. కాబట్టి బీసీల గురించి నోరెత్తే అర్హత మీకు లేదు. ఎందుకంటే మేము ఇప్పటికే బీసీలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. హాస్టల్ మొత్తం కూడా సర్వనాశనం చేశారు. ఈరోజు రిపేర్లు చేసాం. బీసీ భవన్లు కడితే వాటిని మూసేశారు. ఈరోజు మళ్ళీ మేము అన్నిటి కూడా బీసీ భవన్లు నిర్మాణం చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి ఒక బీసీ భవన్ కట్టాలని మేము ముందుకెళ్తున్నాం, చేస్తాం. ఆ విధంగా మీరేం చేశారు బీసీలకు? నేను అడుగుతా ఉన్నా. ఏమి చేయబోగా చంపేశారు, దాడులు చేశారు, ఆస్తు నష్టం చేశారు. పైగా మీ పార్టీ అధినేత కుటుంబమే బీసీలను చంపి బీసీ పునాదుల మీద, మరి శవాల పునాదుల మీద మీరు వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేసుకున్నారు. ఎంతోమంది బీసీ ఎస్సీలు ఎవరైతే మద్యం తాగుతూ ఉన్నారో 30,000 మందిని చంపారు. దాదాపుగా లక్షలాది మంది కిడ్నీలు, లివర్ల పక్షవాతం వచ్చింది. అది మీరు చేసిన పాపమే కదా. వాళ్ళందరూ బీసీ ఎస్సీలు చంపి ఆ డబ్బుతో మీరు సామ్రాజ్య నిర్మాణం చేసుకున్నారు. మీరు బీసీల గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. ప్రజలకు తెలుసు, బీసీలకి ఇప్పటికే మేము అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రతి వాళ్ళకు కూడా, ఇవాళ నాయ బ్రాహ్మణులు ఉండారు, వాళ్ళకి కరెంట్ ఇచ్చాము, చేనేత వర్గాలకు కరెంట్ ఇచ్చాము. అదేవిధంగా నాయ బ్రాహ్మణులకి టెంపుల్స్లో మరి ప్రతి కమిటీలో కూడా వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చాము. అదేవిధంగా బ్రాహ్మణులకు ఇచ్చాము. అదేవిధంగా గోడ కులస్తులకు ఎవరైతే ఉండారో బారుల్లో మరి 10% ఇచ్చాం, మద్యం షాపుల్లో 10% ఇచ్చాము. మరి అదేవిధంగా మరి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అందరికి కూడా చేసుకుంటూ వెళ్తున్నాం మేము బీసీలకి. ఇవాళ రేపు బీసీ కార్పొరేషన్ నుంచి కానీ కుల కార్పొరేషన్లకు కానీ నిధులు పోతా ఉన్నారు రేపు బడ్జెట్లో. వీటన్నిటి కూడా నిధులు ఇచ్చి రేపు అంతేకాకుండా ఆదరణ తీసుకురాబోతున్నాం. కుల వృత్తులు ఎవరైతే ఉన్నారో ఆ కుల వృత్తులందరికీ కూడా ఆధునిక పనిముట్లు, ఇప్పుడు నేడు గతంలో లాగా కాకుండా ఇప్పుడు ప్రస్తుతం కాలంలో ఏ రకమైనటువంటి పనిముట్లు కావాలో ఆ పనిముట్లు ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి 5 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే బీసీలను చంపారు, బీసీ ఆస్తులను నాశనం చేశారు, బీసీ నిధులు పాడు చేశారు, బీసీ రిజర్వేషన్ పాడు చేశారు. ఇంతకన్నా దుర్మార్గం కావాలి బీసీల విషయంలో మీరు చేసింది?